నేటి రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి ఒక ఆప్తుల నుండి సలహాలను స్వీకరిస్తారు. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మకర రాశి వారి యొక్క సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరింత ఉత్సాహంగా పనిచేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ప్రముఖుల పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారు తమ గృహంను వాస్తు మార్పులు చేసుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియాల్టర్స్ వారు కూడా మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపారస్తులకు మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. మకర రాశిలోని ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి కుటుంబ సౌఖ్యం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో పురోగతి అనేది కనబడుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం అవుతారు. ఆకస్మిక ధనలబ్ధితో ఆదాయం అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు కుటుంబంలో సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో విస్తరణలో ముందంజలో ఉండి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రతిబంధకాలను తొలగించుకొని మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఇక రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి అంచనాలు నిజమవుతాయి. ఇక ముఖ్యంగా మకర రాశిలోని విద్యార్థులు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక మహిళలకి మనశ్శాంతి అనేది చేకూరుతుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ. ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.